నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. తెలంగాణలో పల్లె పంచాయతీకి సంబంధించినటువంటి తొలి విడతకు సంబంధించిన ఫలితాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాల్లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ 678 స్థానాలకు సంబంధించినవి, ఇక బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి 264, బీజేపీ 51, ఇతరులు 153 వరకు ఇప్పటివరకు సర్పంచ్ అభ్యర్థులుగా గెలుపొందడం జరిగింది. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం పూర్తి స్థాయిలో ఫలితాలు రావాల్సి ఉంది, ఇంక్లూడ్ ఏకగ్రీవమైనటువంటి స్థానాలు మొత్తం కూడా కలిపేసి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు కొన్ని ప్రాంతాల్లో విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కానివ్వండి, మెదక్ జిల్లాలో కానివ్వండి బీఆర్ఎస్ హవా కనబడుతుంది. ఇక నల్గొండ, ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ హవా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏకగ్రీవమైనటువంటి గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ మాత్రం కొంతవరకు బలంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తున్నాయా అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఇప్పుడు రైజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు, ఇచ్చినటువంటి స్థానాలు, ఎందుకంటే సాధారణంగా అధికార పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం, స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎక్కువగా ప్రభావం చూపడం అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాలు, వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపబడతాయా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఓవరాల్గా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు పట్టం కట్టబోతున్నారు అనేటువంటి ఇష్యూ మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ మిగిలింది. అయితే ఇదే అంశానికి సంబంధించి నాతో పాటు ప్యానల్లో పార్టిసిపేట్ చేస్తున్న డిబేట్లో సుమిత్రానందన్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, అదేవిధంగా పద్మాకర్ రెడ్డి కోమటిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా బేతి మహేందర్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ నాయకులు, అదేవిధంగా డాక్టర్ జయరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, శేఖర్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. ఎస్, సుమిత్ర గారు మీతోనే ప్రారంభిద్దాం. సో ఓవరాల్గా మాత్రం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్తో పోల్చుకుంటే కొన్ని స్థానాల్లో ముందంజలో ఉంది. సో ఎలా చూడొచ్చు అంటారు? నన్ను అడిగిండ్రండి. సుమిత్ర గారు మిమ్మల్ని. నమస్తే అండి సిరాజ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి జయరామ్ గారికి, యాదగిరి శేఖర్ రావు గారికి, పద్మాకర్ రెడ్డి గారికి, మహేందర్ గారికి నమస్తే అండి. ప్రేక్షకులందరికి కూడా ఈ ఫలితాలు చూస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి గోరటెంకన్న గారు పాడుకున్నటువంటి పాటలు, ఫలితాలనే కాదు ఎన్నికలు వ్యవస్థను చూస్తూ ఉంటే, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోయిందో అని ప్రజాకవి గోరటెంకన్న గారు వాడినట్టు కనిపించని కుట్రలని నాడన్నాడు, కానీ కనిపించే కుట్రలే స్పష్టంగా ఇప్పుడు కనబడతా ఉన్నాయండి. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎన్నికల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టుకోకుండా ఏవో నిధులు వస్తాయి అనుకోకుండా అని, సరే ఖర్చు పెట్టుకోకుండా అనేది మాట సరే, కానీ ఏదో వస్తుంది అనుకోకండి అంటే అసలు గ్రామీణ వ్యవస్థను ఏం చేయాలనుకుంటున్నారు, గ్రామ పంచాయతీలను ఏం చేయాలనుకుంటున్నారు? గత 2 సంవత్సరాలుగా గ్రామ వ్యవస్థను, పరిపాలనా వ్యవస్థను పూర్తిగా అటకెక్కించే పాలన సాగింది కదా. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి హయాంలో అనేక కొత్త గ్రామ పంచాయతీలను ఇచ్చి గ్రామీణ వ్యవస్థను పరిపుష్టం చేసే విధంగా, గ్రామాలకు ప్రధాన సమస్య తాగునీరు ఉండేది, తాగునీటి సమస్యను తీర్చేసారు ప్రతి ఇంటికి. ఇంకా బోరింగులు కొట్టి మహిళల కడుపులో పేగులు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుండే, మోసి మోసి భుజాలు కాయలు కాసేవి, కిలోమీటర్ల నుంచి నీళ్లు పోసి ఆ పరిస్థితిని తప్పించిండ్రు. తాగునీరు, మంచినీరు, మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకం అయిపోయింది. అలాగే అనేక పథకాలు పల్లెకి సంబంధించి, రోడ్లు కానీ, ఇంకా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కానీ, పాఠశాలల ఇది కానీ, విద్యా వ్యవస్థకు సంబంధించి కానీ, ఇంకా డ్రైనేజీలు కానీ, చివరికి కొంతమందికి అయితే భూమి లేని వాళ్ళు, పేదలు ఎవరైతే ఉంటారో చస్తే శవాలను ఎక్కడ పూడ్చాలనో తెలియని పరిస్థితి ఉంటుండే. మరి వైకుంఠ ధామాలు నిర్మించి గౌరవంగా సాగనంపే, అంతిమ క్రియలు చేసే విధంగా, సంస్కారాలు చేసే విధంగా వైకుంఠ ధామాల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, చెరువుల పూడికతీత, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో నాడు జరిగినవి. ఈ 2 సంవత్సరాల్లో చూస్తే గనక మరి అభివృద్ధికి నోచుకోకుండా దూరంగా ఉండడమే కాకుండా, మళ్ళీ ఇప్పుడు కూడా ఎన్నికల్లో మీరు పెట్టుకోకండి అని, ఖర్చులు పెట్టకండి అని, ఏమి ఇయ్యలేమని, కేవలం 3,000 కోట్ల కోసమే ఆదరా బాదరగా ఎన్నికలకు పోయినట్టు ఈ పరిస్థితి చూస్తే కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఇచ్చినటువంటి హామీని మరి తుంగలో దొక్కి రకరకాల ప్రయత్నాలు చేసినట్టు నటించి ఇవాళ కాంగ్రెస్ ఎన్నికలకు పోయి బీసీలను మోసగించింది. ఏది ఏమైనా బీఆర్ఎస్ గా మేము మంచి ఫలితాలనే సాధించడం అనుకుంటున్నాం. ఇంకా అధికార పార్టీ కాబట్టి పార్టీలో చేర్చుకోవడాలు, రకరకాల ప్రయత్నాలు, ఎన్నికలు కాగానే బీఆర్ఎస్ లీడర్లను, చాలా మంది గ్రామ స్థాయి లీడర్లను నయాన్నో భయాన్నో వాళ్ళకు ఇదివరకు సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ,
వాళ్ళకి రావాల్సిన ఇంకా రకరకాల వీళ్ళందరూ గ్రామ స్థాయిలో పనులు చేసి ఉన్నారు. రోడ్ల నిర్మాణం కానీ అవి కానీ ఇవి కానీ గత ప్రభుత్వంలో రావాల్సిన బకాయిల కోసమనో మరోటనో పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అట్లా కాంగ్రెస్ కొంత బలం పెరిగిన మాట వాస్తవం. ఎన్నికలకు ముందు ఈ వీళ్ళు అసెంబ్లీ గెలిచిన తర్వాత అట్లా కొద్ది శాతం ఎక్కువ రావచ్చు, కానీ మొత్తానికైతే చాలా వ్యతిరేకత ఉన్నది అనేది అయితే స్పష్టమైందండి కాంగ్రెస్ కి. బీఆర్ఎస్ పర్వాలేదు, ఇవి పార్టీ పరమైన ఎన్నికలు కానప్పటికీ చిహ్నంతో సంబంధం లేకుండా వచ్చిన ఎన్నికలు కాబట్టి ఈ మాత్రము రేపు పొద్దున ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఆ ఎన్నికల్లో తప్పకుండా మున్సిపల్ ఎలక్షన్స్ కానీ గుర్తులతో చిహ్నాలతో ఉంటాయి కాబట్టి ఇంకా బీఆర్ఎస్ కు మంచి స్థానం దక్కుతుంది, మంచి పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటది. ఎందుకంటే స్పష్టమైన వ్యతిరేకత పార్టీల పరంగా అప్పుడు అనుకూలత గాని వ్యతిరేకత గాని ప్రదర్శించడానికి ఓటర్లకు అవకాశం ఉంటది అక్కడ. ఇక్కడ సర్పంచ్ విషయానికి వస్తే కొన్ని చోట్ల అభ్యర్థులను చూడడం, కొన్ని చోట్ల ఆర్థిక స్థితిగతులు ఇట్లాంటివన్నీ ప్రభావం పడుతుంది. కానీ ఆ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ ఎలక్షన్స్ లో గుర్తులతో పార్టీల గుర్తులతో జరిగే ఎన్నికల్లో ప్రభావం ఉంటది. అది తెలుసుకునే రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా సీఎం గారు మరి ముందు ఈ ఎన్నికలకు పోయినారు, సర్పంచ్ ఎన్నికలకు పోయినరు. లేకపోతే ఆ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% సంగతి అటు పక్కన పెట్టి కేవలం 3,000 కోట్ల నిధుల కోసం, కేంద్ర నిధుల కోసం, ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసం ఎన్నికలు పెట్టడం, 2.5 కోట్ల బీసీల మనోభావాలు దెబ్బతీస్తూ వాళ్ళ అస్తిత్వానికి ఒక ఇది తీసుకొస్తూ ఎన్నికలకైతే పోవడం బీసీలు అయితే జీర్ణించుకోలేరు. అయినప్పటికీ ఎన్నిక ప్రక్రియ జరిగింది, మంచి స్థానాలే బీఆర్ఎస్ గా మేము కైవసం చేసుకున్నాం. ఇంకా రేపొద్దున గుర్తులతో జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వాటిలో మరింత మెజారిటీ స్థానాలు మేము పొందే అవకాశం ఉంటది. ఆ దిశలో మేము పనిచేస్తాం తప్పకుండా. ప్రజలు ఈయన చెప్పింది కదా స్వయంగా, ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు అసెంబ్లీకే నియోజకవర్గాలకు అసెంబ్లీ నియోజకవర్గాలకే వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిధులు లేవని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఈ సర్పంచ్ అభ్యర్థులకు చెప్తా ఉన్నారు, మీరు ఖర్చు పెట్టుకోకండి ఏదో వస్తుంది అనుకోకండి అని చెప్పేసి వాళ్ళకి దీన్ని బట్టే నిధులేమి కేటాయించే పరిస్థితి కనబడతలేదు. ఆ ఎన్నికల లోపల వీళ్ళు గ్రామాలకు చేసేదేమీ కనిపిస్తలేదు. ఇప్పటికీ అన్ని రకాలుగా గత కేసీఆర్ ప్రభుత్వంలో కొనసాగినటువంటి పథకాలన్నీ మరి అటకెక్కే పరిస్థితి. ఏ రకంగా చూసినా గ్రామ మీరన్నట్లుగా నిధుల కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుంది, అంశాలు కూడా డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు వచ్చినటువంటి తాజా అప్డేట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ 1208 స్థానాలను, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ 544, భాజపా 1 స్థానం తక్కువ 100 స్థానాలను కైవసం చేసుకోవడం, ఇక ఇతరులు 258 వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎస్ మహేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. సో బీజేపీ మాత్రం 1 స్థానంతో 100 స్థానాల వరకు కైవసం చేసుకునేటువంటి పరిస్థితి, కానీ 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎక్కడుంది బీజేపీ? ఒకటండి, ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా మీకు మెగా నటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, వాస్తవంగా ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ సింబల్ లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సింబల్ లేని ఎలక్షన్ ఇది సర్పంచ్ ఎలక్షన్స్. ఎవరు గెలిచినా వీళ్ళు అంతా నా పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉంటారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే కాబట్టి గతం చూస్తాం మీకు, ఎందుకంటే ఇప్పుడే ఇంకా రిజల్ట్ వస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఇవాళ అన్ని ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కానీ ఏవైనా కానీ గవర్నమెంట్కి అనుకూలంగానే ఉంటాయి. వాళ్ళు వాస్తవంగా ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే గెలిచామని చెప్పేసి ప్రచారం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రచారం చేసుకుంటూ ఉండేది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నా దగ్గర రూపాయి లేదు, నేను ఏమి ఇయ్యలేని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి మనం చూసినాం. నా దగ్గర రూపాయి లేదు, ఏమి ఇయ్యలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే అది డబ్బు ప్రభావం 100% ఉంటుంది, మధ్య ప్రభావం ఉంటుంది, గిఫ్ట్లు ఉంటాయి, హామీలు ఉంటాయి. ఇది గ్రామ పంచాయతీలకు డబ్బులు పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లక్షల్లో ప్రకటించి కూడా గెలిచిన సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని. ఎందుకంటే ఇవాళ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నో వీటే ప్రమాణం చేసుకొని మేమే గెలిచామని చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది, కామన్ అది. ఎందుకంటే గతంలో టీఆర్ చెప్పుకుంది, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం చెప్పుకుంటా ఉంటుంది. ఇవాళ బీజేపీకి ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు అనుకుంటే తప్పదు. ఎందుకంటే గ్రామాల్లో ఇవల్ల గ్రామాభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతూ ఉన్నది. మరి ఆ దిశగా మా యొక్క పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ అభ్యర్థులు ఆ దిశగా కొంత ప్రచారం చేయలేకపోయారు. అంతే, ప్రచారం చేయలేకపోయారు. దాంతో పాటు అక్కడ ఓటర్లు కూడా ఏదైతే ఉందో మనం నీతిగా ఓటేయాలి, బీజేపీ క్షేత్రస్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటారు? క్షేత్రస్థాయిలో ప్రాధాన్యత కాదండి, ఎక్కడో ప్రాధాన్యత ఇచ్చారు, ఏరియాలో కాదు.
కానీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు గమనించండి, ఇక్కడ 3 సంవత్సరాలు ఉంది రాష్ట్ర ప్రభుత్వము. 3 సంవత్సరాలు అప్పుడు ఇంకేమన్నా పథకాలు రాలేకపోతాయా, ఇంకా వస్తాయని చెప్పేసి ఆశ కొద్ది ఓట్లేస్తారు. మీరు గమనించండి, ఇప్పుడు జూబ్లీస్ ఎన్నిక కూడా అదే. ఎందుకంటే మళ్ళీ ఇంకా 3 years టర్మ్ ఉంది వాళ్ళకు. ఈ 3 years లో ఇంకా వాళ్ళకి అవకాశం ఉంటాయని చెప్పేసి ఓటర్లు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని మా గ్రామ అభివృద్ధి ఎంతో వచ్చని చెప్పేసి ఆలోచన ఒకటి. రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కానీ స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వంకి గెలిచే అవకాశం కూడా చాలా ఉంటాయి. మన గతంలో చాలా సందర్భాలు ఇచ్చాం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే స్థానిక సంస్థ కూడా ఆ ప్రభుత్వం ఆ రకంగానే సీట్లు వస్తూ ఉంటాయి. అందులో బాగానే రావడం వచ్చిందో వచ్చు, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ ఏంటంటే బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందా లేదా స్థానిక సంస్థల ఎలక్షన్స్? స్థానిక సంస్థ ఎన్నికలు 100% ఇది బీఫామ్ లేని ఎలక్షన్. ఇది ఏ పార్టీ కూడా బీఫామ్ లేని ఎలక్షన్. ఎక్కడ ఎవరు నిలబడ్డా కూడా వారు మా పార్టీ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ మీరు టీవీలలో చూస్తున్నాము, మాకు 99 వచ్చాయని చెప్పేసి, కాంగ్రెస్ కు 1400 వచ్చాయని చెప్పేసి, బీఆర్ఎస్ కు 600 వచ్చాయని చూపెడతా ఉన్నారు. అసలు వాళ్ళ సింబల్ ఏది? ఇవన్నీ అట్లా చూపెట్టి కూడా తప్పే. స్థానిక సంస్థలో ఒక పార్టీని అంటగట్టి చూపెట్టడం తప్పే. ఇవాళ వాస్తవం చెప్తున్నా, ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సర్పంచ్లే కానీ నిజంగానే బీజేపీ నుంచి గెలిచారని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళు నిజంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఎంపీ దగ్గరికి రారా అంటే, వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఎంపీ దగ్గరికి వచ్చి నిధులకి అడగరాలి. వాళ్ళు లిబరల్ గా ఉంటారు సర్పంచులు. ఈ పార్టీకి ఈ పార్టీ అని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేదు. మీరు గమనించండి, వాళ్ళు వేసిన కండు ఇవాళ గ్రామాల్లో కొని మీరు గమని టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ఎవరు ప్రచారం చేయలేదు. వాళ్ళు ఇండివిజువల్ గా ప్రచారం చేసుకున్నారు. వాళ్ళు మీరు కండలో ప్రచారం చేసిన పరిస్థితి వాళ్ళ ఆయన సీటుకు రాకపోతుంటే రావచ్చు. వాళ్ళు మీరు స్వతంత్ర అభ్యర్థి అని చెప్పి ప్రచారం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇవాళ గెలిచారు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ మీరు ఒక విషయం గమనించండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎంత ఉన్నాయి. ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు సర్పంచ్ బిల్లులు ఇవ్వలేకనే చాలా మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు కూడా బిల్స్ రాలేదు. ఆ పాత సర్పంచ్ ఎవరు ఎలక్షన్ పోటీ చేయలేదు. వారు కూడా ఎవరు ఎలక్షన్ పోటీ చేయలేదు. వాళ్ళు ఇంకా ఈ పోటీ చేసే అభ్యర్థి కూడా పోటీ చేయకని చెప్పారు పాత సర్పంచ్లు. అయినా ఏదో కొత్త ధనం కాబట్టి సర్పంచ్ పోటీ చేశారు. ఇవాళ 3000 చిల్లర కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణకు బాకీ ఉంది కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. లేకపోతే ఏ ఎలక్షన్ కూడా పెట్టకపోతుండే. వాళ్ళు ఎప్పుడు ఏదో 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఏదో సాకు చూపెట్టి తప్పించి అది కాదు పోదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసినా కూడా అదే ముందు పెట్టే ఎలక్షన్కి వచ్చారు వాళ్ళు. కానీ వాస్తవంగా వాళ్ళకి స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టే ఉద్దేశమే లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆ ఉద్దేశం ఉంటే ఇవాళ ఈ పరిస్థితి దాపురించదు. ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ సింపుల్ కాబట్టి ఆ ఎలక్షన్ ముందు పెట్టారు వాళ్ళు. అందుకే ఇంకోటి అంటున్నా, ఇవాళ మీరు గమనించండి, కేంద్రం నిధులు ఏవైతే ఉన్నాయో మీరు చాలా ఒక్కసారి మీరు 5 నిమిషాలు టైం ఇస్తాను చెప్తాను. కేంద్ర నిధులు ఈ నిధులను మేము పత్రం చేయలేకపోయినా చెప్తా ఉన్నాను. పత్రం చేసుకుంటే మహేందర్ గారు డిస్కషన్ చేద్దాం. ఒకసారి ప్యానల్ లో ఉన్నటువంటి ఇతరుల అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఎస్ జయరామ్ గారు నమస్తే అండి. జయరామ్ గారు ఓవరాల్ గా సినారియో గమనిస్తున్నారు. సో ఓవరాల్ గా మీ విశ్లేషణ ఏంటి దీని మీద, రిజల్ట్ ఇప్పటి వరకు వస్తున్నటువంటి దాని మీద? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. సో ఇక్కడ రాజకీయాలు జనరల్ గా రాజకీయ పార్టీలు ఆ పార్టీలకు సంబంధించిన అంశాలు ప్రచారం చేసుకుంటుంటాయి. ఆ నేపథ్యంలో ఓట్లాడటంలో తప్పులేదు. సో డెఫినెట్ గా అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కొత్త వరవడి రేవంత్ ఇంకా బహిరంగంగా కొత్త వరవడి అంటే గత ప్రభుత్వం నుంచి మొదలుకుంటే ఈ ప్రభుత్వంలో ఇంకాస్త పీకి చేరినట్టుగా ఏకగ్రీవాలు అనేటివి ఇది న్యాయమా, ఇది పద్ధతేనా అనే దాని మీద ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. అసలు ప్రజాస్వామికబద్ధంగా రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు ఏంటంటే ప్రజల నుంచి నాయకులు రావాలి, ప్రజల నుంచి చేరుకోవాలి, ప్రజల నుంచి ఓటు ద్వారా ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నుకొని ఉన్నట్టయితే అది వ్యవస్థలో ఉండే లోపాలను ప్రతిబింబిస్తే ఎవరు ఎంత దాని నుంచి వెళ్ళి కొంత అవగాహన ఉంటుంది. ఆ ప్రజల నుంచి ఎన్నుకోవడం లోపల ఒక శ్రేయస్కరమైన ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉంటాయి అనేది వాస్తవం. కానీ ఇక్కడ ఏకంగా ఏకగ్రీవాలకే పోతున్నారంటే దాని వెనకాల కులం బలం, డబ్బు బలం, ఆల్కహాల్ బలం, ఇంకా ఇక చెప్పాలంటే మజిల్ పవర్, మ్యాన్ పవర్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక అంశాలు సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. అంటే దీన్ని మనం ఎట్లా ఎన్నికలు అందాం? దీన్ని అప్పుడు ఎన్నికలు అనాల్సిన పనే ఉంటుంది. అంటే ఇది ఏ విధంగా ఎన్నికలో నాకు తెలియదు. రేవంత్ కానీ ఇతర రాజకీయ పార్టీల నేతలే చెప్పాలి ఇవి ఎన్నికలు అంటారా, లేకపోతే బలిపెక్కిన మాటలు పైసలున్నోడు చేసే ఒక వెరిసేస్లు అందామా? అలా అనుకున్నట్టు అయితే రేపు ఎవడైనా కూడా పైసలున్నోళ్ళు
నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను రారాజును అంటారు. ఇంకా కులం ఉన్నోడు నేను రారాజు, ఇంకా చెప్పుకుంటే మజిల్ పవర్ ఉన్నాడు నేను రారాజు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ ఎలక్షనే లేదు కదా. ఇది ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి, నాయకులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్, ఇక కమ్ టు ద పాయింట్. ఈ ఎలక్షన్లు అనేటివి పార్టీలకు అతీతంగా డిఫరెంట్గా ప్రధానంగా వ్యక్తినే ఇన్ఫ్లుయెన్స్ చేసి వ్యక్తి పట్ల కొంచెం మనకు రెస్పెక్ట్, ఒక అంకిత భావంతో పనిచేసే వ్యక్తుల పట్ల డిఫరెంట్గా చూస్ చేసుకుంటారు, చూస్ చేసుకోవాలి. ఇప్పటికైనా మలిదశ ఎన్నికల్లో అయినా ప్రజలు చేయాల్సింది ఏంటంటే డబ్బు బలంతోనో అధికార బలంతోనో లేకపోతే కుల బలంతోనో ఇంక ఇతర బలాలను కనుక ఉపయోగించినట్టు అయితే వాళ్ళు మీ గ్రామానికి చేయాల్సింది ఏమి లేదు, వాళ్ళు ఏమీ చెయ్యరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భూముల మీద కన్నేసి ఆ భూములు కొల్లగొట్టడం వస్తున్న ఆ రాజకీయ ముసుగులు వేసుకొని వస్తున్న దొంగలను మీరు గుర్తించి వాళ్ళని పక్కన పెట్టండి. ఇది నేను సవినయంగా ప్రజలకు విన్నవిస్తున్నాను. అలా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకుల కళ్ళంతా భూముల మీదనే ఉన్నాయి. ఆ భూములను రకరకాల పేర్లతోని రకరకాల విధంగా రాజకీయ నాయకులు ఎన్ని విధాల కొల్లగొట్టాలో అన్ని విధాల రాజకీయ నాయకులు కొల్లగొడుతున్నారు. ఈ విషయాలు అంటే భూములను గద్దల్లాగా తన్నుకపోతున్నారు. ఇక్కడ ఆ విషయాన్ని గమనించేసి ప్రజలు అలాంటి వ్యక్తులను దూరం పెట్టేసి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను కులాలకు మతాలకు అతీతంగా ఏ కులమైనా కానీ కనుక ఏ మతమైనా కానీ కనుక ఎవరైనా కానీ కనుక అతని ట్రాక్ రికార్డ్ బాగుండి మీకు పనిచేస్తాడు అనుకునే వ్యక్తిని ఆ పార్టీలకు అతీతంగా మీరు ఎన్నుకోండి, పని చేయించుకోండి, ఆ విధంగా ఉండండి అని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మరొక అంశం ఏంటంటే ఈరోజు రాజకీయాలన్నీ మనీ చుట్టూ మందు చుట్టూ మాత్రమే తిరుగుతుంది. ఈరోజు విచ్చలవిడి ఆల్కహాల్ విలేజ్లలో దారుణంగా 2014 లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆల్కహాల్ అమ్మకాలు 14,000 వరకే ఉన్నాయి. 14 వరకు 2023 వరకు మన ఆల్కహాల్ 45,000 crores చేరుకున్నది, అక్కడ వరకు ఉన్నది. ఈ 2 సంవత్సరాల లోపల ఇప్పుడు ఆల్కహాల్ అమ్మకాలు 75,000 కోట్లకు రీచ్ అయింది. ఎంత దుర్మార్గం అంటే 12,700 ఉన్న గ్రామ పంచాయతీలలో గ్రామానికి నెలకొక్కరు, నేను ఒక్కరినే చెప్తున్నాను, అఫీషియల్ నేను ఒక మెడికల్ డాక్టర్గా ఒక్కరినే కోట్ చేస్తున్నాను, గ్రామానికి ఒక్కరు దారుణంగా చచ్చిపోతున్నారు రోగాలతోనే, ఆల్కహాల్ తాగి రోగాలతోని, బీపీలతోని, షుగర్లతోని, స్ట్రెస్తోని, యాక్సిడెంట్లతోని ఏ చావు తీస్తున్నా దాని వెనకాల ఆల్కహాల్ చరిత్ర ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఆల్కహాల్ హిస్టరీ. ఇంత దారుణంగా సస్తూ ఉంటే కూడా సచ్చేది మన కుటుంబాలు కాదని చెప్పేసి విచ్చలవిడిగా ఆల్కహాల్ తాపిస్తున్నారు. దీనికి రేవంత్ ప్రభుత్వం సిగ్గుపడాలి. రేవంత్ ప్రభుత్వానికి నీతి నిజాయితీ ఉంటే నీ కుటుంబంలో కానీ ఎవరైనా ఆల్కహాల్ తాగి చచ్చిన వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. దాన్ని ఎవరైనా సహిస్తామా? ఈరోజు బహిరంగంగా ఆల్కహాల్ అంత విచ్చలవిడిగా అమ్ముడుపోతుందంటే ఈరోజు నిరక్షరాస్యులు నిరుపేదలే కదా దాన్ని బలయ్యేది, ఆ కష్టం చేసే వాళ్ళే కదా. ఎక్కడైతే మనకు వ్యవస్థ లోపల ఉన్న ఉత్పత్తి కులాలు, ఉత్పత్తి వర్గాలు ఈరోజు ఆల్కహాల్కు బలైపోతున్నాయి. ఆ ఉత్పత్తి ఇచ్చే వాళ్ళు ఈరోజు ఆల్కహాల్ బలవుతుంటే వాళ్ళ రక్తం మీద మీరు బిజినెస్ చేస్తుంటే ఒంటరి మహిళలుగా వాళ్ళ భార్యలు ఉంటే దాన్ని ఈ రోజు మీరు ఎలక్షన్ క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో మీరు అన్నట్లుగా కొంతవరకు నిరోధించాల్సినటువంటి నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఒకసారి నేను శేఖర్ రావు గారి అభిప్రాయం తీసుకుని మళ్ళీ వస్తాను. శేఖర్ రావు గారు నమస్తే అండి. ఒకటే నిమిషం. అలాంటిది గ్రామాల మీద ఆ కాన్సన్ట్రేషన్ లేకుండా ఈరోజు ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ లేకుండా ఈరోజు ఎలక్షన్ల పేరుతోనే విచ్చలవిడిగా తయారవుతుంటే ఒక్కొక్కరు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, కోటి రూపాయలకు కూడా గ్రామ పంచాయతీ మీద ఖర్చు చేస్తుంటే రేపు ఆ డబ్బులు రాకుండా ఆ కుటుంబాలు ఏమైపోవాలి, ఆ పరిస్థితులు ఏం జరగాలనేది ప్రధానమైన ప్రశ్న. నమస్తే అండి. నమస్తే అండి. సో కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కనిపిస్తుంది, మరి కొన్ని జిల్లాల్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. అర్బన్ అనేటువంటిది పక్కన పెట్టేస్తే మొత్తం రూరల్ గా సాగుతున్నటువంటి తరుణంలో ప్రతిపక్షం యొక్క పాత్ర ఎంతవరకు కనబడుతుంది, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ హవా ఎంతవరకు కనబడుతుంది, విశ్లేషణ ఏంటి? ప్యానెల్ లో పార్టిసిపేట్ అవుతున్న మిత్రులందరికీ, ముఖ్యంగా మెగా 9 టీవీ యాంకర్ గారికి, ప్రేక్షకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సర్పంచ్ అంటే
గ్రామానికి ప్రథమ పౌరులు నిష్పక్షపాతంగా, అంటే ఏ పార్టీ ప్యానల్ లేకుండా, అసలు పార్టీ గుర్తు అనేది లేదు మొత్తం దేశ చరిత్రలో. అన్నిటికీ ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేకు, ఎంపీకి, రకరకాల వాటికి అన్నిటి కూడా ప్యానల్ ఉంది, ఆ పార్టీ గుర్తులు ఉంటాయి. కానీ సర్పంచ్కి ఎందుకు ఇవ్వట్లేదంటే ఆ గ్రామం యొక్క అభివృద్ధి, ఆ గ్రామ వాతావరణంలో ఒక పల్లె వాతావరణం, అంటే ఒకరి మధ్యలో ఒకరికి అన్నదమ్ములు, మంచి వాయు వరసలు, అంటే కలిసి ఉమ్మడి కుటుంబం లాగా బ్రతికే ఒక కార్యక్రమం, అంటే సహజీవనం చేసేటువంటి అది జరుగుతూ ఉంటుంది. అందరూ ఆడ పండుగలు కానీ, ప్రతిదీ ఆడ ముస్లిమ్స్ పండుగ కానీ, క్రైస్తవుల పండుగ కానీ, హిందువుల పండుగ కానీ చాలా ఒక జాతరలాగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య ఈ రాజకీయ లబ్ధి కోసం దానికి అంటగట్టిండ్రు. ఇలా కాంగ్రెస్ 1400 సీట్లని, లేకపోతే టీఆర్ఎస్ 600 అని, లేకపోతే ఇతరులు 250 అని. వాస్తవం కూడా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. అక్కడ ఎంపీపీ అంటే ఎంపీపీలో ఎంపీడీఓ ఉంటారు ప్రజా పరిషత్తులో, అట్లాగే ఎంఆర్ఓ ఉంటారు రెవెన్యూ ఆఫీస్లో, పోలీస్ ఉంటుంది. తర్వాత పోతే ప్రతి డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా కన్సర్న్, ఎవరి కన్సర్న్లు నడుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్లు నడుస్తుంది. సర్పంచ్ ఎక్కడికి పోవాలని బిల్లు గురించి కానీ, పని గురించి కానీ, ఊళ్ళో జరిగే కొట్లాటలు, చిన్న చిన్న ఉప పంచాయతీలు కావచ్చు, అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు, ఏదైనా పోలీస్ స్టేషన్కో, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎంపీడీ ఆఫీస్కో, అగ్రికల్చర్ ఆఫీస్కో, రైతు గురించి, లేకపోతే పెస్టిసైడ్స్, ఫర్టిలైజరు, ఇవన్నీ కూడా కన్సర్న్ రాష్ట్ర ప్రభుత్వంకి ఉంటాయి. కాబట్టి ఏ సర్పంచ్ అయినా బీజేపీ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా మళ్ళీ అధికార పార్టీకి ఇవ్వాల్సిందే. అధికార పార్టీతోని కంపల్సరీ కన్సర్న్గా పనిచేయాల్సిందే, అక్కడ పోయి అడుక్కోవాల్సిందే, పని చేయాల్సిందే. ఇంట్లో ఈ మధ్య కూడా బిల్లులు కూడా రావట్లేదు వర్క్ చేస్తే. మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలంతా ఏం ఆలోచిస్తున్నారంటే, అధికార పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ స్టాంప్ వేస్తున్నారో ఖచ్చితంగా ఓటు వేయాలన్న ఆలోచన ఆడొచ్చేసింది. అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ కావచ్చు, ఇది గతంలో చూసినా ఇప్పుడు చూసినా దానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. సో అది చూపిన దానికి అంటగట్టడం, కాంగ్రెస్ అనో, బీజేపీ అనో, బీఆర్ఎస్ అనో అంటగట్టడం కన్నా ఆ గ్రామ అభివృద్ధికి ప్రథమ పౌరుడు అనే ఉద్దేశంతో అన్ని పార్టీల కలయికతోని, అన్ని కులాలు, అన్ని మతాల కలయికతోని కనుక ఆ సర్పంచ్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ గ్రామ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అక్కడ టెంపుల్ ఉంటుంది, మస్జిద్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, రకరకాల పండుగలు వస్తుంటాయి, వ్యవస్థ ఉంటుంది. అక్కడ ఒక మోరీ షాప్ ఉంటుంది, లేదా ఒక లైట్ పోతే ఒక బుగ్గ పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఎవరైనా అనుకోకుండా చనిపోతే దాని యొక్క దహన సంస్కారాలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా దవాఖానాకి సంబంధించింది అయితే ఆ కుటుంబంలో ఏదైనా అవసరం ఏర్పడితే వెంటనే, లేకపోతే చదువు సంబంధించిన విషయాలలో ఆ విద్యార్థికి సపోర్ట్ చేయడంలో కావచ్చు, అనేక సంబంధాలతో కలిగి ఉన్నటువంటి సర్పంచ్. ఆ సర్పంచ్కు ఎమ్మెల్యే అవసరం ఉంటుంది, ఎంపీ అవసరం ఉంటుంది, అందరి అవసరం ఉంటుంది. అక్కడ పార్టీ కాదు. కాబట్టి పార్టీని అంటగట్టడమే నేను మొదటి తప్పు అంటున్నా. సర్పంచ్ అనేది అందుకే ఇండిపెండెంట్గానే అందరు కండవలు కూడా అట్లే వేసుకుంటారు, తెల్ల కండవలు వేసుకుంటారు, గుర్తు వేసుకుంటారు, తిరిగారు. చాలా తక్కువ అంటే పార్టీ సింబల్ వేసుకుని చూసిన, అంటే నా సర్వే ప్రకారం చాలా తక్కువ. ఇండిపెండెంట్ ఎందుకుంటానంటే ఆ వ్యక్తి ఇమేజ్ చూస్తారు, ఆ వ్యక్తి సామాజిక కోణంలో ఉన్నదా లేదా అని చూస్తారు. చాలా పల్లెలల్లో ఆ వ్యక్తి మనకు అవసరం పడతాడా లేదా అని. ఇప్పుడు మీరు ఎందుకన్నట్టు రియల్ ఎస్టేటు ఈ మధ్య అంతా ఇంకా దొంగలు పడ్డారు, ఊళ్ళలో దోసుకోవడానికి, ప్లాట్లకు సంబంధించింది కావచ్చు, వ్యాపారం సంబంధించింది కావచ్చు. ఈ మధ్య ఇసుక వ్యాపారం కూడా ఎక్కువైంది. మా గోదావరి మీరు అన్నట్లుగా పార్టీల ప్రభావం లేకపోయినా, పార్టీలకు సంబంధించినటువంటి ప్రమేయం లేకపోయినా, గుర్తులు లేకపోయినా మనకు అనేక కమిటీలు కూడా చెప్పడం జరిగింది. బలవంతరాయ్ మెహతా కమిటీ కానివ్వండి, అశోక్ మెహతా కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఏదైనా కానివ్వండి. సో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా జరిగేటువంటి ఎన్నికైనా రాజకీయ పార్టీలు వారి యొక్క ఖాతాల్లో వేసుకుంటున్నాయి ఈ స్థానాలని. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పటి వరకు వేసుకున్నటువంటి ఖాతాలకు సంబంధించి సినారియో ఏంటి? అదే తప్పు అంటున్నా. అట్లా వెతుకోవడం, ఈయన నా క్యాండిడేట్ అని చెప్పుకోవడం చాలా అంటే నాకు అనిపిస్తుంది, అంటే సిగ్గు అనిపిస్తుంది. అట్లా పార్టీ వేసుకోవడం చాలా తప్పు, 100%. ఇప్పుడు ఎట్లా వీళ్ళంతా కూడా మళ్ళీ రేపు కాంగ్రెస్ ప్రభుత్వంకే, రేపు ఒక 6 నెలలు సంవత్సరం గడితే నేను కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నా, లేదా నేను కాంగ్రెస్ జాయిన్ అవుతున్నా. ఎందుకంటే అనుభవం వస్తుంటుంది. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు గడిచిపోయాక ఇప్పుడు ఎమ్మెల్యేలే పోయిరి అధికార పార్టీకి, ఎంపీలే పోవట్రి. అలాంటప్పుడు ఎక్కడ వాళ్ళు నీతిగా ఒక ఓటర్ నిర్ణయించింది పలానా ఆయనే గెలిచిండు, ఆ గెలిచిన ఎటు కూడా ఇండిపెండెంట్ ఉంటాడని. ఇప్పుడు ఇతరులు 250 మంది గెలిచిరంటారు. వాళ్ళంతా కూడా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వంకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఎందుకు ఏర్పడుతుందంటే వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ ఎస్ఐ వినడు, మళ్ళీ ఈయన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటేనే ఎస్ఐ వింటాడు, ఓ ఎంఆర్ఓ వినడు, ఓ ఎంపీడీ వినడు, అగ్రికల్చర్ ఆఫీస్ వినడు, పెస్టిసైడ్స్ ఉంటాయి. ఆ గ్రామానికి రావాల్సిన నిధులు వీళ్ళ 3000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి అంటారు. సరే, అవి కూడా రేపు రావాలంటే ఏ వర్క్ రావాలన్నా, ఒక ఈవెన్ సిమెంట్ రోడ్ కావాలన్నా, ఈవేళ ఏది అంటే ఏ చిన్న పని కావాలన్నా అక్కడ ఎమ్మెల్యే గారి కంట్రోలే ఉంటుంది. మరి అలాంటప్పుడు అక్కడ ఎన్ని పార్టీలు తనకి గెలిచినా మళ్ళీ చివరికి చెప్పేది ఏంటంటే
అధికార పార్టీకే 99% సపోర్ట్ ఉంటుంది. కాబట్టి అట్లాంటివి లేకుండా అధికార పార్టీ వచ్చినా, బీజేపీ నుంచి వచ్చినా, బీఆర్ఎస్ నుంచి వచ్చినా, ప్రభుత్వాలు ఎంఆర్ఓ గారి యొక్క కానీ ఎంపీడీఓ కానీ వారికి కొంత ఇచ్చేసేయాలి. ఇది స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఈయన ఈ పార్టీ సర్పంచ్ రైట్ ఇది ఇట్నే తొక్కుదాం, ఇది ఇట్నే తొక్కుదాం అనే ఒక ఆలోచన గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంది. దానివల్ల కొంత ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. ఇలా మా డాక్టర్ గారు చెప్పినట్టు గ్రామ స్థాయిలో ఆల్కహాల్ అనేది విచ్చలవిడి ఉన్నది, గుడుంబా విచ్చలవిడి ఉన్నది. ఇలా ముఖ్యంగా డ్రగ్స్ చిన్న అంటే ప్రతి ఏరియా ఏ వాడలో చూసినా ప్రతి పిల్లోడికి అలా ఒక ఒక ఒక్క చిన్న సిగరెట్ 10 మంది ఎంజాయ్ చేస్తారు అలా గంజాయి నింపి. అంటే జస్ట్ 10 రూపాయలతో వాడు 4-5 గంటలు చేస్తున్నాడు. వాడు తల్లిదండ్రులకి ఇంటలేడు, ఉపాధ్యాయులకి ఇంటలేడు, సమాజానికి ఇంటలేడు, ఎవరికి ఇంటలేడు. గ్రామ స్థాయిలంతా కూడా చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. అట్లాంటి కంట్రోల్ చేయడం కోసం ఉండాలి అంటే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి ఆ యొక్క గతంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద ఏదైతే ఇలా అనేక పండుగలు అనేక విశిష్టతలు ఏదైతే కలిసి చేసుకున్నామో అట్లాంటి జాతరలు కానీ ఎల్లమ్మ కానీ వాళ్ళు అనేక జాతరలు అనేక పండుగలు ఇలా సర్పంచ్గా బాధ్యత ఇచ్చి ఆ సర్పంచ్ని ఒక పార్టీ పరంగా చూడద్దు. ఒక ప్రథమ పౌరుడు కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగా అది పార్టీలని పేరు పెట్టకుండా ఆయన ఒక గ్రామానికి పెద్దగా చూస్తే అప్పుడు ఆ గ్రామం సక్సెస్ ఉంటుంది. అన్ని పార్టీలను కూడా రిసీవ్ చేసుకుంటారు. ఆయన బీజేపీ నుంచి గెలిచి ఈయన ఓడిపోయిండాను, ఈయన గెలిచిండాను అది కనుక మనం పెట్టుకుంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ ఏర్పడిస్తుంది. ఆ గ్యాప్ వల్ల కొట్లాటలు అవుతుంది, చంపుకునుడు, కొట్టుకునుడు అనేక రకాల ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. ఒకటే టెంపుల్కి వెళ్ళి ఒకటే వ్యవస్థలో ఉండి ఒకరికొకరు ముఖాలు చూసుకోకుండా అవుతున్నాయి. కాబట్టి సర్పంచ్ ఎన్నికలు అనేటి ఏదైతే ఎంపీ ఎమ్మెల్యేలు ఏదైతే జరిగినాయో అవన్నిటికి కూడా ఇలా మామూలుగా పల్లెలు ఏదైతే ఉన్నాయో ఆ పల్లెలన్నింటినీ కూడా పట్టణాల కన్నా అధ్వానంగా తయారు చేయడానికి కారణం ఏంటంటే రాజకీయ పార్టీలు అని చెప్తా ఉన్నాను. ఇది నా యొక్క విశేషం. థ్యాంక్ యూ. సుమిత్ర గారు, ఇక్కడ కనబడుతున్నటువంటి లోకల్ బాడీస్ కి సంబంధించినటువంటి దాంట్లో ఓవరాల్ గా మాత్రం తండాల్లో కానివ్వండి లేదా మేజర్ పంచాయతీలకు సంబంధించి బీఆర్ఎస్ కొంతవరకు హవా కనిపిస్తుంది. ఎలా ఉంటుందంటారు? దీనికి సంబంధించి స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తున్నామండి. పార్టీలకు అతీతమైన ఎన్నికైనప్పటికీ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నికల్లో బరిలో ఉన్నారండి. స్వచ్ఛందంగా ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు అనేది చాలా అరుదు. రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళే పార్టీలో చేరుతా ఉన్నారు. అట్లా చేరిన వాళ్ళు ఏదో ఒక పార్టీ నుంచి ఆ పార్టీ అంతా బలపరిచి అభ్యర్థుల్ని బరిలో దింపుతా ఉన్నారు. మెజారిటీగా మేము కూడా స్థానాలు కైవసం చేసుకున్నాం. సరే, ఉండకూడదు గ్రామీణ వ్యవస్థలో, అందుకే ఆ ఎన్నిక సిస్టమ్ ఆ వ్యవస్థ అట్లా ఉంది. సర్పంచ్ అనే పదవిని తక్కువ చేయడానికి లేదు. వార్డు సభ్యుల నుంచి ప్రధాని వరకు ఎదిగినటువంటి వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులుగా, తర్వాత కేంద్ర మంత్రులుగా, ప్రధానమంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రాజకీయ అరంగేట్రం ప్రారంభం ఇక్కడి నుంచి నిజాయితీగా వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. మరి డబ్బు, మద్యము ఈ ప్రభావం అయితే ఎన్నికల్లో ఉంటున్నది. ప్రతి ఎన్నికల్లో ఉంటుంది, ఈ ఎన్నికల్లో కూడా వచ్చింది. మద్యాన్ని అయితే కొంతవరకు నిరోధించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. డాక్టర్ గారు అన్నట్టు ప్రతి చర్చలో పాపం తను ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటారు. ఈ మద్యం ప్రభావం ఈ మధ్య కాలంలో అసలు మద్యం అంటూ లేని ఎన్నిక లేకుండా పోతా ఉన్నది. కొద్దిగా అది తగ్గించేటువంటి ఎన్నికల వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ దిశలో కొంత దృష్టి పెట్టి మద్యం ఓటర్లకు చేరకుండా పటిష్టంగా ఎట్లా అయితే నగదును వాళ్ళు స్వాధీనపరుచుకుంటారో మద్యాన్ని కూడా స్వాధీనపరుచుకుంటున్నాం అంటారు. కానీ అది నామమాత్రంగానే ఓటర్లకు చేరాల్సిన స్థాయిలో చేరుతుంది. ఉచితంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు తాగుతారు, రేపటి నుంచి కొన్ని తాగుతారు, ఆ తర్వాత భార్యల మెడలో ఉన్నటువంటి పుస్తల మీద ఆగే పరిస్థితి ఉంటుంది. కుటుంబాలు అట్లా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఎమ్మెల్యేలో చెప్పిన పరిస్థితి, 2 లక్షల నిధులు కూడా లేవు నియోజకవర్గానికి ఖర్చు పెట్టడానికని ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసినటువంటి పరిస్థితి. సీఎం గారే స్వయంగా మీరు ఖర్చు పెట్టుకోకండి, ఏమొస్తాయని అనుకోకండి అని చెప్పిన పరిస్థితి. ఇక్కడ వీళ్ళు ఎన్నికైనటువంటి సర్పంచులు కానీ వార్డు సభ్యులు కానీ వీళ్ళంతా కేవలం పెద్దరికం చేయడానికి, గ్రామాల్లో ఉన్నటువంటి ఏవైనా తగాదాలు కానీ మంచికో చెడుకో నిలబడడానికి, పంచాయతీ ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్లో చుట్టుపోవడానికి తప్ప పెద్దరికానికే ఈ హోదా అన్నట్టుగా ఉంది. కానీ పనులు చేయడానికి ఆర్థిక పరమైనటువంటి సపోర్టు నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయనేటువంటి నమ్మకం, ఆశ అయితే లేదండి. ఆ 3,000 కోట్లు వచ్చేవి ఏ మూలకు పోతాయో తెలియదు. ఇప్పటికే
పంచాయతీల్లో పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులకు ఇతరత్ర ఉద్యోగులకు వేతనాలు లేని పరిస్థితి నెలలుగా పరిస్థితి అయితే బాగాలేదు. మరి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి సందర్భంలో కొత్తగా ఎన్నికైనటువంటి ఈ గ్రామాలకు గ్రామ పంచాయతీలకు మరి సరైన నిధులు ఇవ్వాలి. ఎప్పటికో నేల విడిచిస్తాము అన్నట్టుగా ప్రస్తుతంలో ఉండకుండా ఫ్యూచర్ సిటీ అని 2047 అని ఏదో చూసే బదులు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 35, బీఆర్ఎస్ 31, ఇతరులు 6 స్థానాల వరకు ముందజ్జలో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పరిస్థితి ఇలాగే ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత ఊరైనటువంటి ఏదైతే కోమట్లగూడెంలో బీఆర్ఎస్ వైసీపీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ఏంటి ఈ మొత్తం ఫోకస్ ఏమైనా పెట్టారా ఈ స్థానాల మీద? ప్రత్యేకించి ఫోకస్ అంటూ ఏం పెట్టలేదండి. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతనే అసలు చెప్పాలంటే ఈ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఎలాంటి ఇది కానీ ప్రయత్నం కానీ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేదంటే పార్టీ కానీ గట్టిగా పనిచేసింది లేదు, ఈ దిశలో చూసింది లేదు. స్థానిక అభ్యర్థుల మీదనే పూర్తి భారం వదిలేయడం జరిగిందండి. అయినప్పటికీ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత మిశ్రమమైనటువంటి సినారియోస్ ఇక్కడ కనబడుతున్నాయి. వైసీపీతో బంధం కొనసాగుతుంది బీఆర్ఎస్ అనేది. అక్కడే పరిస్థితులను బట్టి ఉంటదండి. భవిష్యత్తులో చెప్పలేము ఏం జరుగుతుందో. ఎందుకంటే గతంలో జై తెలంగాణ అనడానికి కాదు, తెలంగాణ పదం అసెంబ్లీలో పలకడానికి నిషేధించినటువంటి చంద్రబాబు నాయుడుతో కూడా పొత్తు పెట్టుకున్న సందర్భం. అలాగే వైఎస్ గారు ఆయన పక్క సమైక్యవాది, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం. మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. తెలంగాణకు జై అంటే తెలంగాణకు అనుకూలంగా ఎవరున్నా బొంత పురుగును కూడా ముద్దాడుతాను, గొంగల్ పురుగును కూడా నేను దగ్గర తీసుకుంటానని కేసీఆర్ గారు చెప్పిన సందర్భాన్ని చూసినాం. తెలంగాణకు వ్యతిరేకించి ఎవరైనా మాకు మిత్రులు కాదు, తెలంగాణకు అనుకూలంగా ఉన్న ఎవరితోనైనా మిత్రుత్వం చేసినాం, గతంలో పొత్తులు పెట్టుకున్నాం. భవిష్యత్తు గురించి నేను ఇప్పుడే చెప్పలేనండి. పొత్తు ఎవరితో ఏంటి, వైసీపీతో కొనసాగుతుందా ఏంటా అనేది. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గా మేము చేసినటువంటి అభివృద్ధి ప్రధానంగా అదే మమ్మల్ని గ్రామీణ వ్యవస్థల్ని తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసినటువంటి ఇదండి. అన్ని గ్రామ పంచాయతీలకు చిన్న 400-500 ఉన్నటువంటి 200-300 ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలుగా చేసి పంచాయతీ భవనాలు నిర్మాణం చేసి అనేక గ్రామీణ వ్యవస్థను పూర్తిగా చెత్తలకు ట్రాక్టర్లు చెత్త బండ్లు ఇచ్చి, అంతకుముందు చెత్త ఎక్కడ వేసుకోవాలో తెలియదు, అట్లాంటి అన్ని రకాల సదుపాయాలు గ్రామాలకు కల్పించినటువంటి బీఆర్ఎస్ ను గుర్తించి బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు ఎక్కడైనా పోటీ చేస్తే ప్రధానంగా ఈ అనుకూల ఫలితాలు వచ్చినాయి. అంతే తప్ప పార్టీగా మేమైతే ఈ ఎన్నికలకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే మెజారిటీ తెచ్చుకోవాలనేటువంటి దాంతో వాళ్ళు పనిచేసిండ్రు, డబ్బులు పెట్టిండ్రు. ఏది ఏమైనా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పరిస్థితి, మరి బట్టి గారి ఉప ముఖ్యమంత్రి గారి ఆయన సొంత ఊరికి సంబంధించిన పరిస్థితి చూస్తూ చెప్తున్నారు కదా. కాంగ్రెస్ మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన మీద పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత అయితే వచ్చింది అనేది స్పష్టంగా కనబడుతుంది. ముందు ఇది ఇంకా పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో అయితే స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుందండి. సిరాజ్ గారు. మహేందర్ గారు, ఇక్కడ ఇంకోటి సుమిత్ర గారు అన్నారు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రతిపక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థులు కొన్ని స్థానాల్లో గెలుపొందడం జరిగింది అనేటువంటి అంశం. అంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే బీజేపీ ఎందుకు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతుంది? ఒకటండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఆ ప్రభుత్వంకి స్థానిక సంస్థ గెలవడం ఆనవాయితీ వస్తున్నది. అయితే అది ప్రజలు ఏంటంటే కామన్గా వాళ్ళు మేమేదో తక్కువ వాళ్ళేమో ఎక్కువ అని కాదు. అక్కడ మా క్యాండిడేట్ అంటే మేము నిజంగానే బలపరిచే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కామన్గా ఏంటంటే మీరు చెప్తున్నారు కాబట్టి పార్టీ సింబల్ లేదు ఇక్కడ, బలపరిచే అభ్యర్థులను వాటి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు మరి కేంద్రం నుంచి ఇన్ని నిధులు వస్తున్నాయి అని చెప్పేసి సరైన ప్రచారం చేయలేకపోయారు. ఎందుకంటే మీరు గమనించండి, ఇవాళ గ్రామాల్లో ఉన్న రైతు వేదికలకు కూడా ఇవాళ కేంద్రం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పల్లె ప్రకృతి వనానికి 4,23,000 రూపాయలు. అదేవిధంగా శ్మశాన వాటికకు దాదాపు 11,13,000 రూపాయలు. నర్సరీలకు ప్రతి నర్సరీకి 1,56,000 రూపాయలు. ఈ రకంగా చూసుకుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 12 లక్షల రూపాయలు. మళ్ళీ ఇంటింటి మరుగుదొడ్డికి కూడా దాదాపు 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే పేదలు కట్టుకునే ఇంటికి ఆర్థిక సాయం అంటే వీళ్ళు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేదానికి కూడా కేంద్ర ప్రభుత్వం వాటా 1.2 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నది. రైతులకు కూడా 1 ఎకరానికి ఇందాక మీరు అన్నారు
ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించినటువంటి నిధులు రాష్ట్రానికి రాబోయేటువంటి అంశం మీద ప్రదానం చేసుకొని ఇదే అంశాన్ని బేస్ చేసుకొని ఎన్నికలకు వెళ్ళారు, స్థానిక సంస్థల ఎన్నికలకు అనేటువంటి అంశం. సో ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? 100% రీచ్ చేస్తారు. అవి ఎట్లా ఆగేవి, ఎందుకంటే ఎన్నికల కోసం పోయినా కానీ ఎన్నికలు పోయినా కానీ కంపల్సరీ 3,000 నిధులు 3,000 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో పైచలకు అవి 100% విడుదలవుతాయి. అవి ఎక్కడ ఆగాయి, వాటికి మనం చెప్పకుండా నిధులు ఎట్లా వస్తాయి. నేను ఏమంటా అంటే గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏవైతే అభివృద్ధి చేస్తున్నాయో ఆ దిశగా ఇక్కడ ఎవరైతే నిజంగానే నేను భారతీయ జనతా పార్టీ బలపరిచే అభ్యర్థులు అని చెప్పుకునే పరిస్థితి కొంతమందికి లేకుండా పోయింది. పోనీ బలపరిచే అభ్యర్థి అని చెప్పుకునే వ్యక్తి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఖర్చు పత్రం చేసుకునే పరిస్థితి కూడా లేదు ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు ఎరువుల సబ్సిడీ ఏదైతే ఉందో దాదాపు 18,600 రూపాయలు సబ్సిడీ వస్తుంది. రేషన్ బియ్యం కానీ, ఉచిత గ్యాస్ కనెక్షన్ కానీ, ప్రతి సిలిండర్ పై సబ్సిడీ కూడా 200 రూపాయలు. అదే కిసాన్ సమ్మాన్ నిధి సంవత్సరానికి దాదాపు 6,000 రూపాయలు వస్తున్నాయి. ఎంపీ నిధులు వస్తున్నాయి. ఫైనాన్స్ కమిషన్ మహేందర్ గారు మీరు ఇన్ని కేటాయింపులు చెప్తున్నారు, రాష్ట్రానికి ఇన్ని కేటాయింపులు చెప్తున్నారు, అవి క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎందుకు చేరట్లేదు? చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, దీనికి సంబంధించి డిస్కషన్ చేద్దాం. తెలంగాణలో మాత్రం తొలి విడతకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ మాత్రం వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి స్థానాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మెగా డిబేట్ లో మెగా డిబేట్ మొత్తం మీద తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్ 1347, బీఆర్ఎస్ 645, భాజపా 116, ఇతరులు 299. సో ఎన్నికల సంఘం ఇప్పుడే ప్రకటించడం జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనవ్వడం జరిగింది. 84.28% పోలింగ్ నమోదైనట్లుగా కూడా ఈసీ ప్రకటించింది. బాగా స్వాగతించదగ్గమైనటువంటి విషయం, ఎందుకంటే పల్లెల్లో ఎన్నికల వాతావరణం, ఎన్నికల పండుగ మాత్రం క్షేత్రస్థాయిలో భారీగానే నమోదైనటువంటి పరిస్థితి. కానీ మహేందర్ గారు ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, మీరు ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళలేకపోవడానికి రీజన్ ఏంటి? సో మీ కేటాయింపులు మొత్తం ఓకే, ఈ మొత్తం ఇష్యూస్ కాదు, మీరు ప్రజల్లోకి వెళ్ళలేకపోవడానికి రీజన్ ఏంటి ఇన్ని కేటాయింపులు చేసినప్పటికీ? మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ మాకున్న ఇప్పుడు సంఖ్య ఏదైతే ఉందో అంటే పార్లమెంట్ సభ్యులే కానీ, లేకపోతే ఎమ్మెల్యేలే కానీ, ఎమ్మెల్సీలే కానీ, లేకపోతే ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ అందరూ కూడా దాదాపు 99% మొత్తం ఉత్తర తెలంగాణ. మీరు గమనించండి, రాజాసింగ్ గారు తప్ప మిగతా 7 ఎమ్మెల్యేలు ఉత్తర తెలంగాణ. అదేవిధంగా ఎంపీలు కూడా ఇప్పుడు నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, అంటే ఇప్పుడు మీరు ఏదైతే 116 అని చెప్పేసి మీడియా చెప్పారో అవన్నీ కూడా దాదాపు 116 కూడా దాదాపు ఉత్తర తెలంగాణ వచ్చే సర్పంచ్ సీట్లు అవన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా దాదాపు 50% మేము ఆల్రెడీ గెలిచినాము. ఇక్కడ మా కర్నూలు జిల్లాలో కానీ, కర్నూలు పార్లమెంట్ లో కానీ, ఏది తీసుకున్నా కానీ, నిజామాబాద్ లో కానీ, ఆదిలాబాద్ ఎక్కడైనా గెలిచినాం. మేము సందర్భంగా గెలిచినాము, 100% గెలిచాము. ఇక్కడ ఇక్కడ మాకు వాస్తవంగా దక్షిణ తెలంగాణ ఏదైతే ఉందో ఆ దక్షిణ తెలంగాణ మాకు పార్టీ ప్రశ్నించాలి వీకే. మాకు డికే అన్న గారు పాలమూరు నుంచి నేతృత్వం వహిస్తా ఉన్నారు, కొండ విశ్వేశ్వర గారు చెవెల నుంచి నేతృత్వం వహిస్తా ఉన్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే మనకు వచ్చే సీట్లు ఏవైతే ఉన్నాయో మెజార్టీగా ఫస్ట్ ఉత్తర తెలంగాణ భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడే కాదు, గతంలో మేము తెలుగుదేశం పట్ల పొత్తున్నా లేని కాలం కూడా మేము అనేక జెడ్పీసీ స్థానాలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా దాదాపు 100ల సంఖ్యలో సర్పంచ్ గెలిచిన సందర్భం కూడా ఉత్తర తెలంగాణ చూడడం జరిగింది. ఇప్పుడేదో కొత్త కాదు ఇది. వాస్తవంగా ఏంటంటే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంది, లేదని కాదు. కానీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఓవరాల్ చూసుకుంటే మాత్రం మీరు అన్నట్టు పార్టీ వీక్గా పడతా ఉన్నది. కానీ ఇప్పుడు మాకు ఖమ్మం సైడ్ ఉంది, ఖమ్మం కానీ, నల్గొండ కానీ, ఈ సైడ్ మా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది. మేము వాళ్ళ వీక్ ఉన్న జరిగింది వాస్తవంగా. అక్కడ సర్పంచ్ సీట్ కూడా రాలేకపోయినాయి. ఓవరాల్ గా చూసుకుంటే మీరు అన్నట్టు మాకు తక్కువనే. ఉత్తర తెలంగాణలో మాత్రం మేము మాత్రము కాంగ్రెస్ పార్టీతో పోటీ పడ్డాం, 100% పోటీ పడ్డాం. దాదాపు ప్రతి మండల కేంద్రంలో 50% మేము సర్పంచ్ సీట్లు ఆల్రెడీ గెలిచాం. మాకు రిపోర్ట్ వస్తా ఉన్నాయి. మరి మీడియాలో మరి అట్లెందుకు వస్తుందో మాకు అర్థం కాదు. మరి ఎవరు దీన్ని సేకరించి వార్తలు ఇస్తున్నారో కూడా మాకు తెలియట్లేదు. మేము 100% దాదాపు మేము కూడా దాదాపు కాంగ్రెస్ ని 1000 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే మేము కూడా 500 సీట్లు గెలిచాం ఉత్తర తెలంగాణలో. ఇక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మరి ఆ రకంగా న్యూస్ మరి అది స్థానాలు ప్రకటించగలదా ఏంటండి? మీరు గెలిచామని, మీరు బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారనేటువంటి విషయం మీరు చెప్తున్నారు. సో వాటిని మీరు ప్రకటించగలరా? 100%. ఇప్పుడు మేము ఏమంటున్నాం మండల వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లా తీసుకుందాం, ఏ జిల్లా అనేది తీసుకుందాం, మండల వైజ్ మనం చెప్తాం. మండల వైజ్ తీసుకుంటే మా అభ్యర్థులు గెలిచేది మేము పేర్లతో సహా చెప్తాం, గ్రామం పేర్లతో సహా చెప్తాం. దానికి సపరేట్ డిపెండ్ పెట్టండి. మొదటి ఫేజ్, రెండో ఫేజ్, మూడో ఫేజ్, 3 ఫేజ్లు అయిపోయాక పెట్టండి. నేను గ్రామాలతో సహా చెప్తా. ఏ మండలి ఎన్ని భారతీయ జనతా పార్టీ బలపరిచే అభ్యర్థులు గెలిచారో నేను చెప్తాను. నేను కానీ 3 ఫేజ్ కంప్లీట్ కానివ్వండి వాళ్ళు. ఎందుకంటే జయరామ్ గారు బీసీ రిజర్వేషన్ల బిల్లు జరిగింది చర్చ. అంటే గతంలో సర్పంచులుగా పోటీ చేసుకున్నటువంటి వారు దాదాపు 60 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి పెండింగ్ బిల్లులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిస్తామనేటువంటి మాట అన్నారు. సో అది కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. సో ఈ ఎఫెక్ట్ మొత్తం క్షేత్రస్థాయిలో ఏమైనా ప్రభావం కనబడుతుంది అనేది మాత్రం అందరూ ఆశించారు. కానీ ఎక్కడ అలాంటి పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటారు?
అంటే ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బీసీలది ప్రభావం కనిపిస్తుందా, లేదంటే గతించిన హత్యలు లేకపోతే ఆత్మహత్యలు ఇవన్నీ ఏదైనా ప్రభావాలు ఉంటాయా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఎలక్షన్లను ఏ విధంగా చేశారంటే ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి, కంటెస్ట్ చేసి దానికి కీలకం అనే విధంగా ప్రచారాలు జరిగినాయి తప్పితే అది ప్రధానాంశంగా ఏ పార్టీ కూడా తీసుకోలేదు. మీకు కాంగ్రెస్ అంటే తీసుకోదు, ఎందుకంటే కాంగ్రెస్కు అవసరం లేదు కాబట్టి. బీజేపీ ఆ ఊసే ఎత్తలేదు. మీరు గమనించండి, బీజేపీ ఎక్కడ కూడా బీసీని ఇంకో ఎంతో కొంత ఉపయోగించిందంటే బీఆర్ఎస్ కొట్లాడింది. బీజేపీ నామమాత్రం కాదు కనుక నోట్లకెళ్ళి మాటే రాలేదు. ఇది మళ్ళీ బీజేపీ ఏం చెప్తుంది అంటే మేము ముఖ్యమంత్రి క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ అని ప్రచారం చేసుకుంటుంది. అంటే మీరు కనీసము సర్పంచ్ ఎలక్షన్లో కూడా మాట్లాడని వ్యక్తులు ముఖ్యమంత్రి వ్యక్తిని ఎట్లా మీరు పెడతారు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే ఇక్కడ ఏదైనా కూడా దాన్ని ఎక్కడ మీరు తీసుకెళ్ళలేదు, అంటే గ్రామ స్థాయికి తీసుకెళ్ళలేదు. ఇక బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ తీసుకుపోయినంత వరకు తీసుకుపోయింది. దానిపైన అపవాదులను వేసుకే ప్రోగ్రామ్ డెఫినెట్గా పాలక పార్టీ చేస్తుంది. పాలక పార్టీ ప్రతిపక్షం పార్టీ ఇది ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొక ప్రధానమైన ప్రతిపక్షంగా ఉండాలనుకున్న బీజేపీ ఎందుకు తీసుకెళ్ళలేదు? బీసీ ఏజెండాను తీసుకెళ్ళాలి, లేకపోతే అప్పుడే ఆత్మహత్యలను తీసుకెళ్ళాలి, ఆల్కహాల్ని తీసుకెళ్ళాలి, నిరుద్యోగ సమస్యను తీసుకెళ్ళాలి. హాస్పిటల్లో ఈరోజు మీకు చాలా హాస్పిటల్స్లో పారాసెటమాల్ టాబ్లెట్స్ కూడా లేదు. అంటే ఎక్కడైతే మీకు ఇక్కడ ఉన్న అత్యున్నతమైన హాస్పిటల్స్ ఉస్మానియా, గాంధీ, గైనిక్ హాస్పిటల్స్, లేకపోతే న్యూరో ఇక్కడ నీలోఫర్ ఇలాంటి హాస్పిటల్ లోపల సరి అయిన డాక్టర్ల కొరత ఉన్నది. మీకు పెరిఫరీ లోపల అంటే ఆదిలాబాదు, జగిత్యాలు, లేకపోతే కామారెడ్డి, ఇతర మన రాష్ట్రము పెరిఫరీ సైడ్కి మనం వెళ్ళినట్టయితే అక్కడేమో ఇన్ఫ్రాస్ట్రక్చరు మందుల కొరత ఉన్నది. ఇది చూడండి ఎంత వింతగా ఉందో. డాక్టర్లు ఉన్న దగ్గర ఏమో మందుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మందుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది అంతో కొంత అనుకున్న దగ్గరేమో డాక్టర్లు లేరు. అంటే ఈ కొరత మళ్ళీ సగటున ఎవరికి నష్టం జరుగుతుంది అంటే ఎక్కడైతే నిరుపేదలు, నిరక్షరాస్యులు ఇది తాగి మీకు ఎకానమీని ఇస్తున్న వ్యక్తుల జీవితాలకే అభ్యంతరంగా ఏర్పడుతుంది. అంటే వాళ్ళు బ్రతకడం వేస్ట్ అనుకుంటున్నారా అనేది ఇక ప్రధాన ప్రశ్న. దాన్ని బీజేపీ తీసుకెళ్ళలేదు. బీఆర్ఎస్ కొంత కొట్లాడినా బీజేపీ ఈ సమస్యను తీసుకెళ్ళలేదు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు బీజేపీ విస్మరించింది. ఎందుకు అంటే మీరు ప్రధానంగా రేపు కొట్లాడాలి, ముఖ్యమంత్రి కావాలనుకున్న పార్టీ మీరు గ్రామ స్థాయి లోపల మీ ఉనికిని చాటుకోకపోతే రేపు ఒక సింపుల్ ఒక ఫ్రెండ్లీ సజెషన్ మాత్రమే, మీ ఉనికిని మీరు చాటుకోకపోతే రేపు మీరు ప్రధానంగా మీరు ఏ విధంగా కొట్లాడతారు అనేది ప్రధానమైన ప్రశ్న. దానికి వచ్చేసి ఇక్కడ మాట్లాడుతుంటే ఇప్పుడు మనకు సుమిత్ర ఆనంద్ గారు కావచ్చు, ఇంకొక 10-15 మంది బీఆర్ఎస్లో మాట్లాడుతున్నారు. అంటే ఇంకా బీఆర్ఎస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందంటే పెద్ద అయినా బయటకు వచ్చి మాట్లాడతారేమో ఇప్పుడైనా మాట్లాడతారేమో అనే అంశం. అంటే ఇక్కడ ఆయన మాట్లాడకపోవడం కూడా పెద్ద డిఫిషియన్సే. ఇది కూడా వీళ్ళు కలెక్టివ్గా కరెక్షన్ చేసుకోవాలి. ఆయన మాట్లాడితే డెఫినెట్గా నూతనోత్సవం వస్తుంది, డెఫినెట్గా మీకు ప్రతిపక్ష పార్టీ ఒక వాయిస్ అనేది రైజ్ చేస్తే ఉంటుంది. మేము మాట్లాడిన మాటలకు మాకు ఇంకా సపోర్టివ్గా ఉంటే మేము డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్ళి ఇంకా మేము పనిచేస్తాం కదా. మేము జేబీఎం ఆర్గనైజేషన్ నుంచి పనిచేస్తున్నాం, జేబీఎం ఆర్మీ నుంచి మేము పనిచేస్తున్న క్రమం లోపల మేము నిస్వార్థంగా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుని దగ్గర పోయి ఎవరి దగ్గర పోయి షేకానిచ్చిన దాఖలు లేవు, మంచినీళ్ళు కాఫీ తాగిన దాఖలాలు లేవు. నేను కానీ మా ఆర్గనైజేషన్లో ఉండే వ్యక్తులు ఎక్కడ ఎవరికి కనిపించని కూడా కనిపించారు మా వాళ్ళు. వీళ్ళతో ఓన్లీ జనాలతోనే ఉంటారు. అంటే ఈరోజు సమస్యను పూర్తి స్థాయి లోపల మేము ఎండగడుతుంటే చేస్తూ ఉంటే మాకు బీజేపీ బీఆర్ఎస్ ఇంకా సపోర్ట్గా ఉన్నట్టు అయితే మేము వాళ్ళకు కూడా సపోర్ట్ అవుతాం కదా. ఇది చాలా కీలకమైనది. అంటే సమస్యను కలెక్టివ్గా పనిచేసినట్టు అయితే రేపు ఏ పార్టీకి ఓట్లు వేసే వాళ్ళు ఆ పార్టీకి వేస్తారు, మేము కాదంటాం లేదు. కానీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం వైపు ఎండగట్టాలి. అది ప్రభుత్వం ఏ రూపంలో ఉన్న పర్లేదు, బీఆర్ఎస్ రూపమైనా పర్వాలేదు, బీజేపీ రూపమైనా పర్వాలేదు, కాంగ్రెస్ అయినా మేము ప్రభుత్వంతోనే కొట్టాడని సిద్ధంగా ఉన్నాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మరి ప్రభుత్వంతోనే మేము ఇన్ని సమస్యలు ముందు పెడుతున్నాం. చిత్రపూరి కాలనీ అండి, చిత్రపూరి కాలనీ అప్పుడు దొంగలు నిలవంటున్నారని మేము కొన్ని 100 సార్లు నేను చెప్తున్నాను. దానిపైన ఎలాంటి అబ్జర్వేషన్ లేదు ప్రభుత్వానికి. గ్రామ స్థాయి లోపల విపరీతమైన ఆల్కహాల్ ఉంది, స్కూళ్ళు లేవు.
ఆ డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. దాని మీద అబ్జర్వేషన్ లేదు. ఆ గ్రామ స్థాయిలో ఉన్న పీస్ సెంటర్ లోపల మందులు లేవు, మందులు ఉంటే డాక్టర్ లేదు. దాని మీద మంత్రి కానీ జయరాం గారు. సీఎం కానీ ఎలాంటి చలనం లేదు. Yes, yes. దీన్నంతా Discussion చేద్దాం. ప్రతిపక్షాల నుంచి కూడా ఈ వాయిస్ వచ్చినట్టు అవుతే Okay. ప్రజలకు ఇంకా బలంగా ఉంటుంది అనేది నా సిన్సియర్ సజెషన్, సలహా, సహకారాన్ని కూడా ఇవ్వమని ప్రజలకు ఇవ్వమని కోరుకుంటున్నాను. Yes. శేఖర్రావు గారు, ఓవరాల్ గా ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ ఇంకా 2 విడతలు ఉన్నాయి కాబట్టి దీని యొక్క ప్రభావం మున్సిపల్ ఎన్నికల మీద పడుతుందా? రెండవది కూడా గ్రామ స్థాయిలో ఎంత ప్రజాస్వామ్యం ఉన్నా, పార్టీల ప్రమేయం లేకపోయినా అధికారాలు కూడా అవసరం. సో ఎంతవరకు కల్పించాలి? సేమ్ టైం వచ్చేటువంటి ఎలక్షన్ మీద ఎంత ప్రభావం పడుతుంది? 100% ఇప్పుడు ఏ పర్సెంటేజ్ అయితే పోల్ అయి ఉందో అది బీఆర్ఎస్ అని లేదా బీజేపీ అని కాంగ్రెస్ అని ఏదైతే మనకు సర్పంచులు డిక్లేర్ అవుతున్నాయో అవి 100% మున్సిపల్ కార్పొరేషన్ అండ్ కార్పొరేట్ అంటే వ్యవస్థ మీద తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంటది. ఎందుకంటే పల్లెటూరు నుంచే సిటీకి వచ్చారు, సిటీ నుంచి మళ్ళీ పల్లెటూరుకి అయ్యారు. చాలా మంది పర్సెంటేజ్ అక్కడ ఓట్లు ఇక్కడ ఓట్లు ఉన్నాయి, అక్కడ మేనేజ్ చేస్తున్నారు. ఇలా పట్టణాలలో అందరూ కూడా పోయి పల్లెటూరులో ఉండి అక్కడ ఎన్నికలు అయ్యేంత వరకు 10 రోజులు 15 రోజులు మకాం వేసి అక్కడ ఉన్న ప్రజలతో మమేకమై ఆ గ్రామ స్థాయిలో ఈ ఎన్నికలు ఈ రిజల్ట్స్ రావడానికి కారణం కూడా దాదాపు పట్టణాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఉన్నది. ఇంతకుముందు మన మహేంద్రని చెప్పినట్టు బీజేపీ కేవలం నల్గొండ, ఖమ్మం అంటే ఒక 5 జిల్లాలు 33లో మిగతా 28 జిల్లాలలో మంచి నాయకులు ఉన్నారు. ఏవిఆర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నారు, మన దగ్గర మల్క కొమరయ్య గారు ఉన్నారు, అంజిరెడ్డి గారు ఉన్నారు, అటు పోతే ఎంపీ ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నారు, అక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో, ఇటు పోతే మన మెదక్లో కూడా ఎంపీ గారు ఉన్నారు. అంటే పార్టీని బలోపేతం చేసే దిశలో బీజేపీ ఎప్పుడు కూడా ఇంతకుముందు బీసీ గురించి కానీ దేని గురించి కానీ ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచో లేదా కేంద్రం యొక్క సెంట్రల్ కమిటీ నుంచో బీజేపీ ఎప్పుడు కూడా అడుగులు వేయట్లేదు. అంటే కింది క్షేత్ర స్థాయిలో ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ క్షేత్ర స్థాయిలో దానిపైన ఒక పక్క ప్రణాళిక చేయకపోవడం వల్లనే బీజేపీ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అనేది 100%. మొన్న జుబ్లీస్ ఎన్నికల్లో కూడా దాదాపు 11,000 ఓట్లే వచ్చినాయి. అంటే కారణం ఏంటి అంటే ఈ వ్యతిరేకత ఏదైతే ఉన్నదని అంటున్నారో ఆ వ్యతిరేకతను క్యాచ్ చేయడంలో బీజేపీ 100% విఫలమైంది. అందులో బీఆర్ఎస్ సక్సెస్ అవుతున్నది. కారణం ఏంటంటే క్షేత్ర స్థాయిలో ఖచ్చితంగా అది వ్యతిరేకత ఉన్నదాన్ని క్యాచ్ చేసుకోవాలంటే అన్ని పార్టీలుగా ఇలా కాంగ్రెస్ కావచ్చు, ఇలా బీజేపీ కావచ్చు, ఇలా బీఆర్ఎస్ కావచ్చు. శేఖర్రావు గారు ఒక్క నిమిషం. సుమిత్ర గారు సబ్మిషన్ ఏంటి? ఇక్కడ బీజేపీ వైఫల్యం కాదండి, వ్యూహాత్మకమైనటువంటి మౌనం, ప్రతిపక్ష పాత్ర పోషించలేనటువంటి వ్యూహాత్మక మౌనం. ఎందుకు అని అంటే అందరికి తెలిసినటువంటిదే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా, రక్షణ రేకుగా బీజేపీ వ్యవహరిస్తా ఉన్నది. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే, కేసీఆర్ గారిని ఎదిరించడమే. దానికోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అన్ని విధాలుగా నరేంద్ర మోదీ గారి నుంచే సహకారం లభిస్తా ఉన్నది. ఇక్కడి రాష్ట్ర బీజేపీ పాత్ర నామమాత్రమే, శూన్యమే. అక్కడి నుంచి బడేబాయ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న బీజేపీ వ్యవహరిస్తుంది. ఎక్కడ కూడా రేవంత్ సర్కారుకు ఏ విధమైన నొప్పి కలిగించకుండా ప్రతిపక్షంలో ఉన్నామనేటువంటి పాత్ర 8 మంది ఎంపీలు తక్కువ సంఖ్య కాదండి, సగం మంది ఎంపీలను ఇస్తే అటు వాళ్ళు కానీ సగం మంది ఎంపీలు ఉంటే కాంగ్రెస్ ఎంపీలు అక్కడ ఒత్తిడి పెట్టారండి. ఇటు బీసీ బిల్లు మీద అయినా కానీ, స్థానిక సంస్థల్లో బీసీ బిల్లు మీద అయినా కానీ ఈ కాంగ్రెస్ ఎంపీలు అటు కేంద్రం మీద ఒత్తిడి పెట్టారు. అలాగే ఈ బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి కావాల్సినటువంటి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టారు. వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్య. పద్మాకర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. పద్మాకర్ గారు నమస్తే అండి. లైట్ లో లేరు పద్మాకర్ గారు. పద్మాకర్ గారు ఎక్కడున్నవే? చీకట్లో ఉన్నారు, ట్రావెల్ లో ఉన్నట్టున్నారు. ఒకటండి పద్మాకర్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? లేదు. ఒకటండి నాకు అవకాశం ఇవ్వండి ఒకసారి, వారు లైవ్కి వచ్చేసరికి నాకు అవకాశం ఇవ్వండి. ఓకే. ఒకటండి వాస్తవంగా ఏంటంటే వారు చెప్పడం జరిగింది, సర్పంచ్ ఎలక్షన్ లో బీసీ నినాదం అనేది పనిచేయదు. ఎందుకంటే ఆ రిజర్వేషన్ బీసీ అయితే అక్కడ అందరు పోటీ చేసిన వాళ్ళతో బీసీలే ఉంటారండి. ఎస్సీ రిజర్వేషన్ మొత్తం పోటీ చేసిన ఎస్సీలే ఉంటారు. జనరల్ కూడా దాదాపు మేజర్ గా బీసీలు ఉంటారు, జనరల్ ఉంటారు. ఇక బీసీ ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిగా మేము ప్రకటించి 2023లో ఎన్నికలకు పోయినాము. మరి బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకెళ్ళినప్పుడు మరి సోకాల్డ్ బీసీ నేతలు ఎవరైతే నేతలు ఉన్నారో, అదేవిధంగా బీసీ నినాదంతో ముందుకెళ్లే నేతలు ఎవరైతే ఉన్నారో, నిజంగా బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో మరి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చే ఒక నిమిషం అండి,
మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వలేదు. ఎందుకు మద్దతు ఇవ్వలేదు అని చెప్పేసి మరి బీసీ సంఘాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ నిజంగానే బీసీ సంఘాలు ఇలా బీసీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి అనుకుంటే వాస్తవంగా పార్టీకి మద్దతు 100% మద్దతు తెలపాలి. ఏ ఒక్కరు కూడా మద్దతు తెలపాలి. ఎందుకంటే వీళ్ళకు సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వ్యక్తిగత ఆర్థిక స్వప్రయోజనం కోసం ఆలోచిస్తున్నారు, సంఘాన్ని వాడుకుంటారు తప్పించి వాస్తవంగా బీసీ ప్రజల కోసం అయితే ఎవరు పోరాడలేదు. ఇది ఫ్యాక్ట్. ఇది సర్పంచ్ ఎలక్షన్ లో బీసీ మీద ఉండదు. ఎందుకంటే ఈ బీసీ ఎక్కడ ఉంటుంది, ఎమ్మెల్యే ఎలక్షన్ మాత్రమే మీరు అన్నట్టు ఉంటది. కానీ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇది ఉండదు. స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి రిజర్వేషన్లు అందరూ అదే కేటగిరీలో పోటీ చేస్తారు కాబట్టి అక్కడ పనిచేయండి. స్థానిక ఎన్నికల్లో స్థానిక ఉన్న సమస్యలు ఏవైతే గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలతోనైతే ఈ సమస్యలు పరిష్కరించే నేత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటేస్తూ ఉంటారు. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఎందుకంటే ఇంకా 2 విడతలు ఉంది కాబట్టి ఈ 2 విడతల్లో వచ్చేటువంటి ఫలితాల ప్రభావం వివిధ పార్టీల మీద ఏ విధంగా పడబోతుంది, సో పార్టీల ప్రభావంతో ఆ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సో మిగిలిన 2 విడతలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డిస్కషన్ చేద్దాం. ఈ రోజు నాతో పాటు ప్యానెల్ లో పార్టిసిపేట్ చేసినటువంటి సుమిత్ర గారికి, మహేందర్ రెడ్డి గారికి, జయరామ్ గారికి, శేఖర్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు మాత్రం మరి కాసేపట్లో 100% ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం కనపడుతుంది. సో వచ్చేటువంటి నెక్స్ట్ 2 విడతల్లో ఎలాంటి ప్రభావం పడబోతుంది, ఈ ఫలితాలు మున్సిపల్ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం పడబోతున్నాయి మనం కూడా వేచి చూద్దాం. ఇది వాటి మెగా డిబేట్. రేపటి డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.